మన శరీరంలో ఉన్న అవయవాల్లో వాతావరణానికి ఎక్స్‌పోజ్ అవుతున్నవి మన చర్మం, కనిపించని మన లంగ్స్. లంగ్స్‌లో 300-500 మిలియన్ అల్వియోలై అనేవి ఉంటాయి. చిన్న స్ట్రక్చర్స్ అన్నమాట. వాటన్నిటిని మనం చదునుగా పరిస్తే వాటి విస్తీర్ణం ఒక టెన్నిస్ కోర్ట్ అంతగా ఉంటుంది అని. సుమారుగా 75-100 స్క్వేర్ మీటర్ సర్ఫేస్ ఏరియాగా ఉంటుంది. సో, ఇంత పెద్ద విస్తీర్ణం ఉండే అవయవం బాడీలో ఇంకా ఏదీ లేదు. మన చర్మం కూడా ఎన్విరాన్మెంట్‌కి డైరెక్ట్‌గా ఎక్స్‌పోజ్ అవుతూ ఉంటుంది. కానీ దీని విస్తీర్ణం కేవలం 2 స్క్వేర్ మీటర్ల సర్ఫేస్ ఏరియా మాత్రమే. సో, ఆ విధంగా లంగ్స్ అనేవి వాతావరణానికి, వాతావరణ కాలుష్యానికి బాగా ఎక్స్‌పోజ్ అవుతూ ఉంటుంది. కాబట్టే మనం పీల్చే గాలిలో దుమ్ము, ధూళి వాటితో పాటుగా వైరస్సు, బ్యాక్టీరియా, ఫంగస్సు ఇలాంటివన్నీ కూడా వాటితో పాటు కెమికల్స్ కూడా లోపలికి వెళుతున్నాయి. అయితే అందరిలో కాదు కానీ కొందరిలో ఇవన్నీ కూడా ఇన్ఫెక్షన్స్ కిందికి దారితీస్తున్నాయి. కొంతమందిలో లంగ్స్‌ని డ్యామేజ్ కూడా చేస్తూ ఉన్నాయి. బాడీలో ఇన్ఫెక్షన్స్ రావటానికి ప్రధాన కారణాలలో మనం పీలుస్తున్న వైరస్సు, బ్యాక్టీరియా, ఫంగస్సు అవి బాగా స్ట్రాంగ్‌గా ఉంటే ఇన్ఫెక్షన్ చేస్తూ ఉంటాయి. లేదా మన బాడీ వీక్‌గా ఉన్నా కూడా ఇన్ఫెక్షన్‌లు వస్తాయి. లేదా ఆర్గానిజమ్స్ బాగా స్ట్రాంగ్‌గా ఉన్నా, బాడీ వీక్‌గా ఉన్నా 2 కలిపి వచ్చినప్పుడు కూడా ఇన్ఫెక్షన్‌లు అనేవి వస్తూ ఉంటాయి. ఇలాగా ఇన్ఫెక్షన్స్ రావడానికి ప్రధాన కారణాలలో మన బాడీ ఇమ్యూనిటీ బాగా తగ్గిపోతూ ఉన్న, దీర్ఘకాలికంగా ఉంటున్న జబ్బులు. అది హార్ట్ ప్రాబ్లమ్ కానీ, లంగ్ ప్రాబ్లమ్ కానీ, లంగ్స్‌లో ఆస్తమా, సిఓపిడి, న్యూరాలజికల్ ప్రాబ్లమ్స్ కానీ, లేదా క్రానిక్ కిడ్నీ, లివర్ ఆర్ ఎనీ ప్రాబ్లమ్. ముఖ్యంగా హెచ్ఐవి లాంటి ఇన్ఫెక్షన్స్, అదేవిధంగా క్యాన్సర్ ట్రీట్మెంట్లు వాడుతున్న వాళ్ళల్లో బాడీ ఇమ్యూనిటీ బాగా తగ్గిపోతుంది కాబట్టి ఈ వాతావరణంలో ఉండే మైక్రో ఆర్గానిజమ్స్ లోపలికి వెళ్ళినప్పుడు అవి సీరియస్గా మారి ఇన్ఫెక్షన్లు చేసే ప్రమాదం ఉంది. ఆ విధంగా మనకు రెస్పిరేటరీ ట్రాక్ట్ ఇన్ఫెక్షన్స్ అనేవి ఈ మధ్య మనకు ఎక్కువగా కనబడుతూ ఉన్నాయి. స్మోకింగ్ చేస్తున్న వాళ్ళల్లో కూడా ఈ ఇన్ఫెక్షన్స్ ఎక్కువగా ఉంటాయి. ముఖ్యంగా బీడీ, సిగరెట్టు, చుట్ట ఏదైనా, అలాగే హుక్కా వీటన్నిటి వల్ల కూడా లంగ్స్‌లోకి ఈ పొగ, వాటితో పాటు ఎన్నో పార్టిక్యులేట్ మ్యాటర్స్ వెళ్తూ ఉంటాయి, కెమికల్స్ వెళ్తూ ఉంటాయి. అవి ఇన్ఫెక్షన్స్ చేస్తూ ఉంటాయి. అదేవిధంగా ప్యాసివ్ స్మోకర్స్ కూడా ఇంట్లో కానీ, అదేవిధంగా బయట ఫ్రెండ్స్‌తో ఎవరైనా స్మోక్ చేస్తున్నప్పుడు మిగతా వాళ్ళు ఇలాంటి స్మోక్‌ని పీల్చినప్పుడు స్మోక్‌కు సంబంధించిన ఎఫెక్ట్స్ వాళ్ళల్లో కూడా ఉంటాయి. ఈ విధంగా పలు కారణాల వల్ల రెస్పిరేటరీ ట్రాక్ట్ ఇన్ఫెక్షన్స్ గత 4, 5 సంవత్సరాలుగా మనకు ఎక్కువగా కనబడుతూ ఉన్నాయి.